దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభు తన బలీయమైన బాహు క్రింద మనలందరినీ భద్రపరిచి ఆరోగ్యవంతులుగా సజీవుల లెక్కలో ఉంచారు. ఆయన మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనందరము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవుడు ప్రతి క్షణము కూడా తన అద్వితీయమైనటువంటి ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులు మనముండగా దేవుడు మనకిచ్చిన సమయమును మనం ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నామో, ఏ రీతిగా సద్వినియోగం చేసుకోవాలో దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మీకు నేను తెలియచేయాలని ప్రేమతో ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అనే మాట అక్కడ వ్రాయడం జరిగింది. ప్రస్తుత దినాల్లో మనందరం కూడా లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం. చాలా సమయాన్ని చాలామంది అనేక రీతులుగా వారు గడుపుతూ ఉంటారు. కొంతమంది స్నేహితులతో తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. మరికొంతమంది తమకు నచ్చిన కార్యక్రమాలు చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, మరికొంతమంది తమ యొక్క పనులలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈ మాటలు వింటున్న నీవు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని పరిశీలన చేయాలి. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర గేహజీ అనే ఒక సేవకుడు ఉండేవాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నయమాను స్వస్థత పొంది వెళ్ళిన తర్వాత నయమాను బహుమతులు కొన్ని తీసుకొని ప్రవక్తకి ఇవ్వడం మనం గమనిస్తాం. ప్రవక్త వాటిని తిరస్కరించి తిరిగి పంపేస్తున్నాడు. కానీ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడైన గేహజీ వాటిని ఆశించి నయమాను వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషాకు తెలియకుండా తాను వెళ్ళి వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతడు వాటిని తన ఇంటిలో పెట్టుకుని ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషా ఇలా అడుగుతాడు, గేహజీ నీవెక్కడికి వెళ్ళావు? గేహజీ ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమంటే, ప్రవక్త అయిన ఎలీషా అంటాడు, నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే, ద్రవ్యము సంపాదించుకొనుటకు ఇది సమయమా? వాజ్ ఇట్ ఏ టైమ్ టు యాక్సెప్ట్ మనీ? డబ్బు సంపాదించడానికి ఇది సమయమా అని ప్రశ్నిస్తాడు. ప్రస్తుత దినాల్లో చాలామంది ఇలాంటి పనుల్లోనే ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్ని మాటలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే, యెహోవాను వెదకుటకు ఇది సమయము అనే మాట మనం గమనిస్తాం. దిస్ ఈజ్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. యెహోవాను వెదకటానికి ఇది సమయం. ప్రస్తుత దినాల్లో చాలామంది కొండల్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, లోయల్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, రాళ్లల్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. మరికొంతమంది చెట్టు పుట్టల్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. కానీ
పరిశుద్ధ గ్రంథం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. అయితే ఆ దేవాది దేవుడే మనుష్య కుమారునిగా యేసుక్రీస్తుగా నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి వెతకడం కాదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చాడు. ప్రస్తుతం ప్రజలు ఎలా ఉన్నారంటే మన దగ్గరకు వచ్చిన దేవుణ్ణి వెతకకుండా రాళ్లల్లో రప్పల్లో సృష్టిలో దేవుణ్ణి మనం వెతుకుతూ ఉన్నాం. అయితే బైబిల్ సెలవిస్తుంది దేవుణ్ణి వెతకడానికి ఇది సమయం. నీ ప్రక్కనే ఉన్న దేవుణ్ణి వెతకడానికి, నీలో ఉన్నటువంటి దేవుణ్ణి వెతకడానికి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే దేవాది దేవుడే మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు నామంలో ఈ లోకానికి వచ్చారు. 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిచర్య జరిగించారు. దేవుని రాజ్యాన్ని గురించి వివరించారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న దినాల్లో సుఖారు అనే ఒక గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుఖారు అనే గ్రామంలో యేసు ప్రభు ఒక బావి దగ్గర ఉన్నారు. ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె అన్వేషణ ఏంటంటే ఆమె దేవుణ్ణి వెతుకుతుంది. ఆమె దేవుణ్ణి వెతుకుతుంది, కానీ దేవాది దేవుడే ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. అందుకే ఆమె ఏం సాక్ష్యం చెబుతుందంటే, నేను మెస్సియాను కనుగొన్నాను, నేను దేవుణ్ణి కనుగొన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యెహోవాను వెతుకుటకు ఇది సమయం. ఆ దేవుడే ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. ఆ దేవాది దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నావా? ఆ దేవాది దేవుణ్ణి నీవు కనుగొన్నావా? పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సీక్ ద లార్డ్ వైల్ హీ మే బీ ఫౌండ్, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకుడి అని. కనుక యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి దేవాది దేవుడు వచ్చాడు. ఆయన్ని వెదకడానికి ఇది సమయం. ఆయన నీ చెంతనే ఉన్నారు, ఆయన నీ ద్వారము దగ్గరే ఉన్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనములో మనం గమనిస్తే యేసు ప్రభు అన్నారు, ఫిలిప్పు శిష్యుడైనటువంటి ఫిలిప్పుతో ప్రభు అంటున్నారు, ఫిలిప్పు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే, అంటే దేవుణ్ణి చూచినట్టే, నన్ను చూస్తే దేవుణ్ణి చూచినట్టే అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక యేసు ప్రభువును నీవు ఆయనను నీవు నీ జీవితంలో కనుగొనగలిగితే ఈ సమయంలో దేవుణ్ణి నీవు స్వీకరించగలిగితే, ఆయన నీ కోసం వచ్చాడన్న విషయాన్ని నీవు గుర్తించగలిగితే ఈ సమయంలో ప్రభు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రత్యేకమైన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెతకడానికి ఇది సమయం. ఇక రెండవ ముఖ్యమైన సంగతి గమనించగలిగితే దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము అనే మాట గమనిస్తాం. దేనికి అనుకూలమైన సమయం అంటే ఇదే మిక్కిలి రక్షణ దినము, రక్షణ పొందుటకు సమయం ఇది. దిస్ ఈస్ ద టైమ్ టు గెట్ సాల్వేషన్. రక్షణ పొందడానికి సమయం ఇది. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో సమయం ఎలా గతించిపోతుందో మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించిపోతుందని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత త్వరగా సమయం గతించిపోతుంది. ఈ సమయము గతిస్తూ ఉండగా ప్రభు ఇచ్చినటువంటి రక్షణ నీవు పొందుకున్నావా? ఒకవేళ ఇదే దేవుడు నీకు ఇచ్చిన సమయం, ఎందుకంటే నీవు రక్షణ పొందడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు. యెరికో పట్టణంలో అతడు జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అతని ఇంటికి వచ్చి, ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వచ్చాడో
యేసు ప్రభు ఒక మాట జక్కయ్యతో అంటాడు. జక్కయ్యను చూస్తూ అక్కడ ఉన్నవారితో ఈ మాట చెప్తారు. ఏమనంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్. యేసు ప్రభు వచ్చిన తోడనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. ఈనాడు దేవుని బిడ్డలారా, ఈ సమయము రక్షణ పొందడానికి దేవుడు మనకిచ్చిన సమయం. నీవు రక్షించబడ్డావా? ఆలోచన చేద్దాం. రక్షణ పొందాలంటే మనం ఏమేమో గొప్ప గొప్ప కార్యాలు చేయవసరం లేదు. ఏదేదో బరువులు మోయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మరి రక్షణ పొందడానికి నీవేం చేయాలంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31, 32 వచనాల్లో బైబిల్లో ఒక మాట మనం గమనిస్తాం. చెరసాల నాయకుడు పౌలు శీలలను ఒక మాట అడుగుతాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు బీ సేవ్డ్? రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. వెంటనే పౌలు ఈ రీతిగా సమాధానం చెప్తాడు. అదేమంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్, దెన్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ విల్ బి సేవ్డ్. యేసునందు విశ్వాసముంచితే చాలు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడి రీతిగా మాట్లాడారు. ఏమనంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభు అని నీవు ఒప్పుకుంటే నీవు రక్షింపబడతావు. యేసు ప్రభు అమూల్యమైనటువంటి రక్షణను ఉచితంగా నీ కోసం నా కోసం ఆయన ఇచ్చి ఉన్నారు. కనుక ఇది ఎలాంటి సమయం అంటే, దిస్ ఈజ్ ద టైమ్ టు గెట్ సాల్వేషన్. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది, దిస్ ఈజ్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెతకడానికి ఇది సమయం. రెండవది, దిస్ ఈజ్ ద టైమ్ టు గెట్ సాల్వేషన్. రక్షణ పొందడానికి ఇది సమయం. ఇక మూడవదిగా గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడింది. నేడు అనబడు సమయం ఉండగానే మీలో ప్రతి ఒక్కడు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి అనే మాట మనం చూస్తాం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, దేవుడు ఏది అంగీకరిస్తాడు, దేవుడు ఏది అంగీకరించాడు, ఏది చేస్తే దేవునికి హితమవుతుంది, ఏది చేస్తే దేవునికి అవిధేయం అవుతుంది. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకునే సమయం ఇది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి 2వ లేఖ వ్రాస్తూ 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా వ్రాశాడు. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు, ఖండించుము, బుద్ధి చెప్పుము అనే మాట మనం చూస్తాం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు తన యొద్దకు ఎఫెసీ సంఘము నుండి సంఘ పెద్దలను పిలిపించుకొని వారికి కొన్ని హితోపదేశాలు చేశాడు. హితోపదేశాలు చేస్తూ అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, నేను మీ మధ్య ఉన్నప్పుడు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు ప్రతి మనుషునికి కూడా మానకుండా బుద్ధి చెప్పాడు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం కూడా, దేవుడు మనకిచ్చిన సమయము, ప్రతి మనుషునికి కూడా మనం బుద్ధి చెప్పాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మొట్టమొదటి విషయం, యెహోవాను వెతకడానికి ఇది సమయం. ఇప్పటికే నిజ దేవుణ్ణి నీవు ఎరిగి ఉంటే, ఈ సమయంలో ఆయనను ఒకవేళ నీవు కనుగొని వ్యక్తివైతే, ఆయన ఇచ్చిన రక్షణ స్వీకరించిన వ్యక్తివైతే, నీ చుట్టూ ఉన్నవారికి నీవు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే సమయం గతించిపోతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే,
అపవాది తనకు సమయము కొంచెమే ఉందని ఎరిగి వాడు కోపోద్రేక్తుడై మన మీదకి దిగి వస్తున్నాడు. అపవాదికి తెలుసు తనకు సమయం కొంచెమే ఉన్నదని, అందుకే వేగంగా మన దగ్గరకు వస్తున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మన దగ్గరకు వస్తున్నాడు. అయితే మనం కూడా గుర్తించాలి, మనకు కూడా సమయం కొద్దిగా ఉన్నదని గుర్తించి దేవుడు మనకిచ్చిన సమయంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి వెతుకుతాము. ఆయన ఇచ్చిన రక్షణ సమయాన్ని కనిపెడదాం. అంతేకాదు మానకుండా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుందాం. కనుక ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుందాం. ఒకవేళ ఎంతవరకు దుర్వినియోగం చేసావేమో ఇకనైనా ఇప్పుడైనా ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, నీ ప్రియబిడ్డలందరితో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. విత్తబడిన ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలింపచేయండి. మీరిచ్చిన సమయాన్ని మేము ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో స్వపరిశీలన చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ప్రభువా, నీ మాటలు మా హృదయంలో భద్రపరచండి. ప్రస్తుతం తండ్రి, కరోనా వైరస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అది పీడితులు ఉన్నారు. నాయన, కనికరించండి, కృప చూపించండి. నీ బలీయమైన బాహువును మా పైన చాపండి తండ్రి. నీ చిత్తమైతే అతి త్వరలో దీని నుండి మేము విడిపింపబడి నీ నామాన్ని మరెక్కువగా ఘనపరుస్తూ నీకు సాక్షులుగా మేము జీవించగలిగినట్లు సహాయం చేయమని, ఈ మాటలు మా వినికిడిలో ఫలింపచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకెల్లరకు తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ.